హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టఫ్ అండ్ వెల్కమ్ టు డే 26 మంతన్ గారి డైట్లో డే 26. సో ఈరోజు మన వెయిట్ 66.30 ఉంది. అంటే నిన్నటికంటే ఈరోజు 100 గ్రామ్స్ తగ్గామన్నమాట. సో మీరు గమనించినట్లయితే మనం రోజుకు ఒక 100 గ్రామ్స్ అలా తగ్గుతూ వస్తున్నాము. సో వెయిట్ ఎప్పుడు ఇలా గ్రాడ్యువల్గా తగ్గితే చాలా మంచిదన్నమాట. ఒకటేసారి 2-3 కేజీలు తగ్గడం అనేది కాకుండా సో వెయిట్ ఎప్పుడు ఇలా కొంచెం కొంచెం తగ్గుతూ రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా లీటర్ వాటర్ కంప్లీట్ చేసేసానండి. సో లేచిన వెంటనే లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగేస్తాను. ఇవి బాగా హెల్ప్ అవుతుంది కూడా నాకు లీటర్ వాటర్. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ సూర్య నమస్కార, యోగా, అలాగే కొంచెం బాడీ స్ట్రెచ్ చేసి నెక్స్ట్ కోర్ స్ట్రెంత్ కూడా చేశాను అనమాట. సో ఈరోజు అయితే ఇలా జరిగింది. చాలామంది అక్క మేము వాకింగ్ ఒకటే చేస్తున్నాము పర్వాలేదా అని అడుగుతున్నారు. వాకింగ్ కూడా మనకి మంచిదేనండి. మనం ఒకటేసారి హార్డ్గా ఎక్సర్సైజ్ లాంటివి చేయకుండా మనం నార్మల్గా స్టార్టింగ్లో వాకింగ్ నుంచి అలాగే కొంచెం జాగింగ్, కొంచెం అలా రన్నింగ్ లాంటివి మెల్లిగా స్టార్ట్ చేసుకుంటూ అప్పుడు హార్డ్గా చేసుకున్నా తప్పలేదు. ఒకటేసారి హార్డ్గా చేయాలన్నా సరే చేయలేము. సో మనకి కూడా మనం చేయలేమో అనిపించి మనం కూడా గివ్ అప్ ఇచ్చేస్తామన్నమాట. ఏదైనా సరే ఫస్ట్ బిగినింగ్లో స్లోగా స్టార్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. టైం 9 అయిపోతుంది. సో మనం ఏదో ఒక జ్యూస్ తాగాలి కాబట్టి మార్నింగే సో వర్కౌట్ అయిన వెంటనే తాగుతున్నాను అనమాట. నిన్న మునగప్పుడు తాగాను, ఈరోజు వీట్ గ్రాస్ జ్యూస్. సో ఇది స్మెల్ అయితే మనకి మరీ దానిలో ఏముండదు, కానీ కొంచెం ఇది తాగడం కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో బ్లడ్ పడుతుంది వీట్ గ్రాస్ జ్యూస్ వల్ల. అలాగే మనకి స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది ఇది. ఓకే, ఇమ్యూనిటీ కూడా మంచి బూస్టర్ అనమాట ఇది. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ చేసేద్దాం. గ్రాస్ జ్యూస్ అనమాట. సో దీని లింక్ అలాగే వేయింగ్ మిషన్ లింక్ అడిగారు కదా, ఇది కూడా లింక్ ట్యాగ్ చేస్తాను, చూడండి వీడియోలో ఉంటుంది. ఓకే, అలాగే ఇది మనం ఇంట్లో కూడా పండించుకోవచ్చు. ఏం లేదు, గోధుమలు 1 కేజీ గోధుమలు కొనుక్కోండి. కేజీ గోధుమలు కొనుక్కుని వాటిని నానబెట్టారనుకో చక్కగా నానతాయి. నెక్స్ట్ ఇలా క్లాత్లో వేసేసి మూట కట్టి 2 రోజులు పక్కన పెట్టేశారనుకోండి, స్ప్రౌట్స్ వస్తాయి అనమాట. సో ఆ స్ప్రౌట్స్ని ఏంటంటే నార్మల్గా మనకి ట్రేస్లో కొంచెం మట్టి వేసి, ట్రేస్ ఉంటే ట్రేస్, లేకపోతే ఏవైనా బకెట్స్ ఉంటే బకెట్స్, ఏవైనా సరే ఖాళీ కంటైనర్స్లో కొంచెం మట్టి వేసేసి ఆ మట్టి మీద ఈ మొలకొచ్చిన గోధుమల్ని స్ప్రింకిల్ చేసేసి కొంచెం పైన కవర్ చేసేసామనుకో చక్కగా మొలకొచ్చేస్తాయి అనమాట. 7 డేస్కి ఇలా ఇంత పొడుగు వచ్చేస్తుంది. మీరు చక్కగా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. అలా పచ్చిగా మనం ఇంట్లో గ్రో చేసుకుని హార్వెస్ట్ చేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. మాకు అంత అవైలబిలిటీ ఉండదు, మీకు సరౌండింగ్స్లో అంతలా పెంచుకోవడానికి ఛాన్స్ లేదు అనుకుంటే ఇలాగైనా తాగొచ్చు. ఇలా అయినా పర్వాలేదు, మంచిదే. సో ఎలా అయినా తాగొచ్చు. నేను లాస్ట్ ఇయర్ చేశాను ఆల్రెడీ గోధుమ గడ్డి జ్యూస్, బట్ నాకు ఇంకా అంత టైం కుదరక పిల్లలతో, సో ఇంక నేను ఇలా ఇది కొనుక్కుని తాగేస్తున్నాను అనమాట. ఇలా అయినా బాగానే ఉంటుంది. స్మెల్ అయితే కొంచెం మనకి టీ పొడి స్మెల్లా అనిపిస్తుంది. తేనె కలుపుకుని తాగేమనుకోండి ఇది షుగర్ కేన్ జ్యూస్లా అనిపిస్తుంది అనమాట. సో మనకి హెల్త్కి కూడా చాలా మంచిదే ఇది. హెయిర్కి, స్కిన్కి మంచిదన్నమాట. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అంటారు దీన్ని. సో మంచిది మనకు అన్ని విధాలుగా, బ్లడ్ పడుతుంది అంటారు. ఇంక ఈరోజు 11:30కే లంచ్ కదా, సో మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, సో 11కే లంచ్ ఉంటుందన్నమాట. ఇంకా 11కి లంచ్లో 3 రకాల స్ప్రౌట్స్, అలాగే ఒక క్యారెట్, ఒక కీరా, అలాగే ఒక 5 డేట్స్ పెట్టాను అనమాట. సో ఫుల్ ఆఫ్ ఫైబర్ అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. మనం చక్కగా డైట్లో ఏది తిన్నా కడుపు నిండా పెట్టుకుని తినొచ్చు అనమాట. ఇవన్నీ మనం హ్యాపీగా. నేను ఇప్పుడు డైట్ గురించి ఆలోచించే విధానం కూడా కొంచెం మారిందండి. ముందు ఏది తింటే వెయిట్ తగ్గుతుంది అని ఎక్కువగా ఆలోచించే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏది తింటే నా బాడీకి యూస్ఫుల్ న్యూట్రియంట్స్ వస్తాయి అని ఆలోచించడం మొదలు పెట్టాలి. సో మన ప్లేట్లో కూరగాయలు ఉండాలి, మనకి సరిపోయే ప్రోటీన్ సోర్స్ ఉండాలి, హోల్ గ్రెయిన్స్ ఉండాలి, అంటే అవసరానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. అలాగే ఫ్రూట్స్, నట్స్ లేదా సీడ్స్ లాంటి ఫుడ్స్ని కూడా సరైన మోతాదులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే అన్నీ ఒకేసారి ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్గా తినడం ఇంపార్టెంట్ అనమాట. హెల్దీ ఫుడ్ అయినా సరే క్వాంటిటీ ఎక్కువైతే అది మనకు అవసరానికి మించి క్యాలరీస్ ఇవ్వచ్చు ఒక్కొక్కసారి. సో అందుకే ఫుడ్ క్వాలిటీతో పాటు పోర్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇష్టమైన అన్ని ఫుడ్స్ జీవితాంతం మానేయడం కాదండి. సో డైట్ అంటే మన బాడీని పనిష్ చేయడం కాదు. డైట్ అంటే మన ఈటింగ్ హ్యాబిట్స్ని స్లోలీ ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. మీరు కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలంటే మొదట షాపింగ్ లిస్ట్ పెద్దగా తయారు చేయాల్సిన అవసరం ఏం లేదండి. ముందుగా మీ కిచెన్లో ఉన్న ఫుడ్స్నే చూడండి. పప్పులు ఉన్నాయా, కూరగాయలు ఉన్నాయా, ఆకుకూరలు ఉన్నాయా, సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయా, ఉన్న వాటితోనే సింపుల్గా స్టార్ట్ చేయొచ్చు.
అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు, అక్క టీ హ్యాబిట్ ఉంది, అసలు మేము మానుకోలేకపోతున్నాం టీ హ్యాబిట్, సో డైట్ చేసినా ఆ టీ తాగొచ్చు అని అడుగుతున్నారు. సో మీరు మానుకోలేరు కాబట్టి తాగొచ్చు, పర్లేదు. ఒక 2 టైమ్స్ తాగేవారు అనుకో డైలీ, అలా 1 టైంకి వచ్చేయండి. లేదు మేము 3 టైమ్స్ ఏ డే తాగుతున్నాం అనుకుంటే అలా స్లోగా మెల్లగా, లేదు అనుకుంటే క్వాంటిటీ తగ్గించుకోండి. టీ క్వాంటిటీ ఫర్ సపోజ్ మీరు ఎంత కప్పు తాగేవారు ఇంత కొంచెం తక్కువ, అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావచ్చు. సో ఒకటేసారి మానేయాలన్నా సరే మీకు కష్టమే కదా. సో నాకు తెలుసు, మా ఇంట్లో చాలామంది ఉన్నారు టీ అడిక్ట్ అయిపోయి. సో టీ లేకపోతే ఇక్కడ పని జరగదనమాట. వాళ్ళకి మార్నింగ్ లేచిన వెంటనే మనశ్శాంతి ప్రశాంతి ఏమి ఉండదు ఆ టీ తాకపోతే. సో లేచిన వెంటనే ఫస్ట్ వాళ్ళు టీ తాగితేనే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు. మా ఇంట్లో కూడా చాలామంది ఉన్నారు, అత్తయ్య కానీ అమ్మ కానీ మా వారు కానీ. సో టీ లేకపోతే వాళ్ళకి అసలు నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకు వేయలేనట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళైతే. సో టీ పూర్తిగా ఒకటేసారి మానేద్దాం అనుకుంటారు చాలామంది. మానేద్దాం అనుకున్నా పాపం వాళ్ళకి మళ్ళీ హెడేక్ అనిపిస్తుంది, లేదు నాకు తాగేయాలనిపిస్తుంది అని అంటారు. సో మనం ఏం చేయాలంటే అప్పుడు టీ క్వాంటిటీ తగ్గించుకుంటూ రావాలన్నమాట. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా డైట్ లేదా హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి 3 రోజులు చేసి 4వ రోజు మిస్ అయిందా, అయితే ప్లీజ్ డోంట్ థింక్ యూ ఫెయిల్డ్ అండి. ఒకరోజు రొటీన్ మిస్ అయితే మనం జర్నీ అక్కడితో అయిపోయినట్టు కాదు. సో మరుసటి రోజు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. మన హెల్త్ జర్నీలో పర్ఫెక్షన్ కంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఒకరోజు పర్ఫెక్ట్గా ఉండటం కంటే చాలా రోజుల పాటు మనకు సాధ్యమైనంతగా మంచి చాయిసెస్ చేసుకోవడం నాకు పర్సనల్లీ బెటర్గా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేకపోయారా, రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ఈరోజు ఫుడ్లో మిస్టేక్ అయిందా, నెక్స్ట్ మీల్ నుంచి బెటర్ చాయిస్ చేయండి. సో ఈరోజు నీళ్ళు తక్కువ తాగారా, రేపు రిమైండర్ పెట్టుకోండి. ఒక్కరోజు మనల్ని మనం జడ్జ్ చేసుకోవద్దు అనమాట. సో మనం జర్నీని మనం కంటిన్యూ చేయాలి. ఇంక ఈరోజు డిన్నర్లో అయితే ఒక పప్పాయ, అలాగే 2 జామకాయలు, ఒక బత్తాకాయ, అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ పెట్టండి. అండ్ అలాగే ఒక నువ్వులుండి పెట్టాను, జీడిపప్పు, బాదం, కిస్మిస్, అలాగే పిస్తా పెట్టాను అనమాట ఈరోజు. అండ్ అలాగే మన బాడీని మార్చే ముందు మన మైండ్ సెట్ని ఫస్ట్ మార్చుకోవాలండి. సో నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఎప్పటికీ కన్సిస్టెంట్గా ఉండలేను అని మనకి మనమే చెప్పుకుంటే మన జర్నీ మొదలవక ముందే ఆగిపోతుంది అనమాట. సో దానికి బదులుగా నేను స్లోలీ ట్రై చేస్తాను, నాకు సాధ్యమైనంత చేస్తాను, ఒకరోజు మిస్ అయినా మళ్ళీ కంటిన్యూ చేస్తాను అని మనకు మనమే చెప్పుకోవాలన్నమాట. సో ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కాంపిటీషన్ కాదు, అది ఎవరికి ఎంత త్వరగా చేంజ్ అయ్యారన్నది కాదు, మన జర్నీలో మనం ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాం అనేదే ముఖ్యం. అండ్ అలాగే సో మీరు కూడా మీ హెల్త్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చేంజ్తో స్టార్ట్ చేయండి. ఒక చిన్న హెల్దీ చాయిస్, అలాగే ఒక చిన్న వాక్, ఒక మంచి ఫుడ్ చాయిస్ అనమాట, ఒక మంచి స్లీప్ రొటీన్, ఇలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. స్మాల్ స్టెప్స్, డైలీ ఎఫర్ట్, లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ. ఇదే నా డే 26 లెసన్ అండి. సో ఇన్ని రోజులు నా వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు కూడా నా జర్నీలో భాగంగా ఉంటే కమెంట్లో డే 26 అని పెట్టండి. మీరు కూడా ఈ డైట్ చేస్తున్నట్లయితే మీరు ఈరోజు మీ హెల్త్ కోసం చేసిన ఒక చిన్న మంచి పని ఏంటో కూడా కమెంట్లో చెప్పండి. అలాగే మనందరం ఒకరినొకరు మోటివేట్ చేసుకుందాం. అండ్ అలాగే నన్ను మోటివేట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. హెల్తీగా ఉండటం అంటే పర్ఫెక్ట్గా ఉండటం కాదు, అలాగే మనం గురించి మనం ప్రతిరోజు కొంచెం బెటర్గా కేర్ తీసుకోవడం అనమాట. సో సీ యూ ఇన్ డే 27 అండి. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే పాజిటివ్ అండ్ స్టే కన్సిస్టెంట్ అండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే నన్ను మోటివేట్ చేసినట్లే. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా ఉన్నా, ఇది ఎవరికైనా అవసరం అనిపిస్తే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.